సపోజ్ ఉదాహరణకి ఇఫ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్, నేను చికెన్ తింటే చికెన్ కాలేను కదండి. అవును, అట్లాగే సపోజ్ మీరు వెజిటేరియన్, మీరు పాలకూర తింటే పాలకూర కాలేదు కదా. కరెక్ట్. కానీ నేను కమ్యూనిజం గురించి బాగా చదివాను అనుకోండి, నాకు కమ్యూనిజం గురించి చెప్తున్నాను అనుకోండి, నేను కమ్యూనిస్ట్ అయ్యే అవకాశం చాలా అవకాశం ఉంది. ఎస్. అట్లాగే మీకు ధార్మికంగా మీకు అంతా చెప్తున్నాను అనుకోండి, మీరు ఒక ధార్మిక వ్యక్తి కావాల్సిన అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకటి. రెండవది, లింకింగ్ ఎడ్యుకేషన్ టు లైవ్లీహుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్యామేజ్ దట్ హెస్ బీన్ డన్ టు దిస్ సివిలైజేషన్ by Macaulay. What he did was simply that his education was meant to generate or create people who are suitable to become clerks, to run the colonial British administration and to act as a go-between the population and the entire population and then the Britishers. No, we continued with that same system. కంచి పెద్ద ఆయన పరమాచార్యుల వారు, ఎస్ సార్, ఆయన తమిళ్లో మాట్లాడుతుంటే అన్ని ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు మన భారతీయ విద్యావన వాళ్ళ పుస్తకాలు రాసేడుతూ హిందూయిజం ఒక పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం, ఒక 20 ఏళ్ల క్రితం చదివాను నేను. అది అందులో ఒక ఆయన రాస్తాడంటే, మన ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే మన వృత్తులు వదిలేసి మనము క్లర్కులు కావాలని మనందరూ ప్రయత్నం చేసాం. దాంతో ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల వారి మధ్యన కాంపిటీషన్ వచ్చింది. అంతకుముందు ఉదాహరణ బ్రాహ్మణులే అనుకుందాం. బ్రాహ్మణులు వైదిక వృత్తి, తర్వాత పౌరోహిత్యము, అర్చకత్వం ఇవి చేసుకున్నారు. వాళ్ళకి వేరే వాళ్ళ కాంపిటీషన్ అది కాదు కదమ్మా. అట్లాగే ఇప్పుడు సపోజ్ రైతులు ఉన్నారు, కాపులో, కమ్మ, రెడ్డి, వాళ్ళ వృత్తి ఏంటి? వ్యవసాయం చేసుకోవడం. వాళ్ళకి వేరే కాంపిటీషన్ ఏం లేదుగా. అట్లాగే వడ్రంగికి కాంపిటీషన్ ఎవరున్నారు? మంగళికి కాంపిటీషన్ ఎవరున్నారు? సో కాబట్టి సామరస్యం సమాజంలో ఎందుకు వచ్చిందంటే కాంపిటీషన్ని తక్కువ చేసింది మన వ్యవస్థ. దానివల్ల ఏంటంటే నీ పని నీది, నా పని నీది, కానీ మన అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు 5 వేళ్ళు చూస్తే అన్ని అసమానతలు కనిపిస్తాయి, కానీ ఇట్లా ముడిస్తే సమానంగా ఉన్నాయి కదా. మీరు ఈ అన్ని అసమానతలు ఉన్నాయని మనం దీన్ని నరికేసాం అనుకోము, ఇట్లా అన్ని ఇక్కడ సమాధానం చేస్తే ఇట్లా ముడిస్తే ఏమవుద్ది? మనం పట్టుకోగలం దేన్ని. కంచి పరమాచార్య గారు ఇది అంత గొప్పగా చెప్పారు ఆయన. సో మన విద్యా వ్యవస్థ మనకి చెప్పాల్సింది ఏంటంటే బేసికల్గా who you are, yes, and where have you come from, and what is your journey. అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎక్కడికి వెళ్ళాలి. ఏ జాతికైతే, ఏ మనిషికైతే తన మూలాలు తెలియదో ఆ మనిషికి, ఆ జాతికి భవిష్యత్తుగా ఉండదు. చెట్టుకి మూలం లేని చెట్టు మీరు ఎక్కడన్నా చూసారా? సమాజం కూడా అంతే, మనిషి కూడా అంతే. కానీ మన విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ మధ్యన కంచి ఐలయ్య గారు, ఆయన అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన అంతకుముందు కూడా చెప్తారు, ఇది సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని. నేను యాక్చువల్గా రాశాను ఏదో, తర్వాత ఈ మన గరికపాటి నరసింహరావు గారి ఒక ప్రవచనం గుర్తొచ్చింది. ఆయన అడిగారు ఎవరో, మీరు కంచి ఐలయ్య గారు రాసిందంటే, అవన్నీ అసంబద్ధం అండి, నన్ను అడగండి ఆ ప్రశ్నలు అన్నారు. సో పెద్దవారు ఆ మాట అన్నారు, కానీ నేను మాత్రం అసంబద్ధమైన విషయాలు ఎందుకు పోవాలని నేను ఊరుకుని ఆల్మోస్ట్ తెలుగు రాశాను అంతా. అంటే ఏం లేదు, ఆయన ఆ వితండవాదం ఎందుకు, మనం చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది, వాళ్ళకి ఆ విషయం తెలియదు, మూర్ఖుల మనసు రంజింపచేయరాదు. సో వీళ్ళకి ఏంటంటే దే ఆర్ డ్రివెన్ బై అన్ ఎజెండా టు డెస్ట్రాయ్ హిందూ రిలీజియన్, హిందూ సివిలైజేషన్ అండ్ ఇండియా. They want all 5 fingers to be equal. But what Hinduism says, that every finger is important, whether the external look or what you are doing, that's not important. What we entirely collectively do is important. Yes. That is like holding thing or other. True. So this is what Hinduism teaches, but whereas you are driven by Christian agenda, you are driven by Islamic agenda, you are driven by the deep state agenda to destroy Hinduism. అది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎందుకు ఉండకూడదు? కొన్ని అసంబద్ధ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు, మీ అబ్బాయి ఎక్కడ చదువుకున్నాడని. నేను ఒరిస్సాలో పనిచేశాను దేశం అంతా. అక్కడ నాకు సంస్కృతం మీడియం ఉంటే నేను మా అబ్బాయిని నేను సంస్కృతంలో చదివించాను. నేను ఒరియా మీడియం చదివించాను అనుకోండి, అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోతే బెంగాల్ వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను ఏ మీడియంలో చదివించగలను? అవును. సో కాబట్టి పర్ ఫోర్స్ నాకు ఆప్షన్ లేదు, అందుకోసం చదివించాను నేను. సో తెలుగు మీడియము మన మాతృభాషలో ఎందుకు వీళ్ళు వద్దంటారంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది సమానతలు వస్తాయని.
మీరు మొక్కపాటి నరసింహారావు గారు బారిస్టర్ పార్వతీశం అది రాశారు కదా? అవును అది నాకు పూర్తి గుర్తులో ఎప్పుడో చదివాను నేను. అందులో ఒక సన్నివేశంలో చాలా బాగా చెప్తారన్న. ఈయన ఈ బారిస్టర్ పార్వతీశం ఎవరు లండన్ వెళ్ళు వెనక్కి వస్తారు. ఆ రోజుల్లో మరి లండన్ వెళ్ళటం అంటే అసలు స్వర్గం కంటే ఎక్కువ. స్వర్గం వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళ. సో ఊర్లో కూర్చోబెట్టి అందరు మాట్లాడుతున్నప్పుడు ఇక చాలా కుతూహలంగా అన్ని విషయాలు అడిగితే ఈయన ఏం చెప్తా అంటే తెల్లోళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే అక్కడ పాకివాడికి కూడా ఇంగ్లీష్ వచ్చురా అని అన్నాడు. అది వాడి మాతృభాష. మన అలా అనుకుంటే మన వాళ్ళకి కూడా ఇప్పుడు మన కంచె ఐలయ్య గారు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే మీరు అంతా ఇంగ్లీష్ చదవడరా పాకి వాళ్ళు కాండి అని. అంతే, అంత తప్పిస్తే వేరే ఏం లేదు. మనకు కావాల్సింది మన ఎవరు, మన ఎక్కడి నుంచి, మన ఏ విధంగా మన మనో వికాసం అవుతుంది, ఆర్థిక వికాసం అవుతుంది, సామాజిక వికాసం అవుతుంది, దేశ భవిష్యత్తు, దీని గురించి కాదు. సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. హౌ ఈజ్ దట్ పాసిబుల్? ట్రూ. సో ఇది ఇప్పుడు మీరు సో కాబట్టి ఆయన ఎప్పుడో రాశారు, అయితే 1940s అప్పుడు రాశారు. అది అలాంటి యాక్చువల్గా పాత పుస్తకాలు ఇంకా మేము మళ్ళీ ఒకసారి చదవాలి నా లైబ్రరీలో తీసి. సో ఇలాంటివి మనకు తెలియజేస్తాయి అన్నట్టు. సో విద్యా వ్యవస్థ అనేది అంటే మాతృభాషలో విద్యా వ్యవస్థ. నేను తెలుగులో చదువుకున్నాను. కంచాయలయ్య గారు కూడా డిగ్రీ వరకు తెలుగులో చదువుకున్నారు, తెలుసా మీకు అది? మరి ఆయన తెలుగులో చదివి ఆయన ద్విభాషా కోవిదుడు. తెలుగులో రాస్తారు, బ్రహ్మాండంగా రాస్తారు, ఇంగ్లీష్లో బాగా రాస్తారు. అంటే ఏమి రాస్తారు అనేది విషయ వస్తువుని పక్కన పెట్టేస్తే ఆయన భాషాపరంగా చాలా బాగా రాస్తారు. ఏ విధంగా వచ్చింది ఆయనకి? ఆయన తెలుగులో చదువుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ ఎలా ప్రావీణ్యత వచ్చిందమ్మా? సో మనము ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి అనేది అనుకోవడం వేరు. కరెక్ట్ సార్, చాలా తప్పు. సో నేను తెలుగులో చదువుకున్నాను, నాకేం ఇబ్బంది లేదు. చాలామంది మా తరం వాళ్ళు అందరూ తెలుగులో చదువుకున్నారు, మాతృభాషలో చదువుకున్నారు. అందరు పివి నరసింహారావు గారు కూడా తెలుగులో చదువుకున్నారు. ఆయన ప్రధానమంత్రి కాలేదా? దేవగౌడ కూడా తెలుగులో చదువుకున్నారు, ఆయన కాలేదా? సో ఇది విద్యా వ్యవస్థ అనేది ఏంటంటే బేసికల్గా మన పాత రోజుల్లో ఉన్న విద్యా వ్యవస్థను తీసుకురమ్మని నేను అన్నాను. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి వేరు, ఈరోజు వేరు. కానీ అందులో ఉన్న మంచిని మాత్రం మనం గ్రహించాలి. అందులో ఒక మంచి ఏంటంటే నాకు తెలిసిన వరకు మనకి 5th క్లాసు 4th క్లాసు 10th క్లాసు ఏదో ఒక స్థాయి వరకు ఆ రోజులు అందరికీ చెప్పేదమ్మా. ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు? వ్యాకరణం అంటే భాషని ఏ విధంగా మరి పట్టు రావాలి. రెండవది ఉచ్చారణ, అంటే ఏ విధంగా ఉచ్చరించాలి, ఇప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా ఉచ్చరించాలి. తర్వాత సింపుల్ న్యూమరికల్స్, మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు వేసుకోవడానికి అంత. సో ఇలాంటివి 3-4 విషయాలు నేర్పించేది. అందులో బ్రహ్మాండంగా ఇది అందులో నీతి శాస్త్రాలుగా ఉండేది. ఎందుకంటే మనకి సుమతి శతకాలు, ఆ శతకాలు ఇవన్నీ చెప్పేది కదా, అవన్నీ చెప్పేది. ఒక 10-12 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు, ఆ విద్యార్థులు ఆయా వృత్తుల్లోకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేదమ్మా. ఇప్పుడు వ్యవసాయదారుడు కొడుకు అనుకోండి, నేను అనుకోండి, నేను మా నాన్న దగ్గర వ్యవసాయం గురించి నేర్చుకుంటాను. అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అట్లాగే వడ్రంగి ఉన్నాడు, వడ్రంగి వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. సో ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళ వేద పండిత అది వేరు, అది వేరే విషయం. దీనివల్ల మన సమాజంలో దాదాపుగా 80-90% అక్షరాస్యులు ఉండేవాళ్ళు. కరెక్ట్. మీరు ధరంపాల్ విన్నారో లేదో తెలియదు. ధరంపాల్ అని ఇది గాంధీ వాళ్ళ శిష్యుడు. ఆయన పుస్తకం రాశారు, బ్యూటిఫుల్ ట్రీ అని. ఆయన ఏంటంటే ఇది లండన్ ఆర్కైవ్స్కి వెళ్ళి అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అన్నీ తీశారన్నట్టు. ఇది 18th సెంచరీలో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. దాంట్లో ఏముందంటే 80% కంటే ఎక్కువ హిందువులలో మీకు అక్షరాస్యత ఉండేది. అది మీరు నేను రాసింది అయితే అనుకోవచ్చు, వీళ్ళేదమ్మా అది బ్రిటిష్ వాళ్ళు రాసింది. ఎట్లా వీళ్ళకి ఇంత అక్షరాస్యత ఉండేది, లిటరసీ ఉండేది? గుడి, అది ఒక దేవాలయమే కాదు, అది విద్యాలయం కూడా. కరెక్ట్. గుడి అంటే అది దేవాలయం, విద్యాలయం రెండు. అక్కడే అయ్యవారే చెప్పేది. ఇప్పుడు ఊర్లో ఉండేది ఒకళ్ళిద్దరు కంటే అయ్యవారు ఎక్కువ ఉండకపోయేది అట్లీస్ట్ మా దగ్గర అయితే కొన్ని చోట్ల. ఆ అయ్యవారే ఉదయం ఏదో పూజ చేసుకునేది, అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేది, అక్కడ అన్ని కూర్చోబెట్టి లెక్క పాఠాలు చెప్పేది, మళ్ళీ మధ్యాహ్నం పోయేది, మళ్ళీ సాయంత్రం కొంతసేపు ఏదో వచ్చేది. సో అన్ని ఇట్ వాస్ డబ్లింగ్ అప్ ఆఫ్ దిస్ వన్. దేర్ ఎవ్రీ వన్ హ్యాస్ బికమ్ లిటరేట్స్. నో వేర్ ఈస్ ది డిస్క్రిమినేషన్? టెల్ మీ. మనం లేనిపోని కాల్పనిక అత్యాచార సాహిత్యం రాసుకొని ఇతరులు పడిన దాన్ని మన సమాజాన్ని మనల్ని మనమే దూషించుకుంటున్నాం.
సో కాబట్టి మన విద్యా వ్యవస్థ అనేది ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఉండాలి. దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఎన్ఈపి కూడా అగైన్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ది మెకాలే సిస్టమ్, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ బై దాట్. ఇట్ వాజ్ రిటర్న్ బై పెడెస్ట్రియన్. ఇట్ హ్యాస్ అరౌండ్ 400 pages. విద్యా విధానం గురించి నేను చెప్తానండి. ఇప్పుడు మెకాలే ఒక్క సెంటెన్స్లో అసలు విద్యా విధానం ఏంటని చెప్పాడు. ఎలా సార్? మెకాలే ఆయన చెప్పంటే ది పర్పస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ టు క్రియేట్ ఏ క్లాస్ ఆఫ్ ఇండియన్స్ హూ ఆర్ ఇండియన్ ఇన్ బ్లడ్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్. సింగిల్ జస్ట్ వన్ సెంటెన్స్. దట్ ఈస్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆ తర్వాత వచ్చిన 1960s కొఠారి కమిషన్ ఒకటి వచ్చింది, 1986లో 85లో 86లో ఇంకొకటి వచ్చింది. ఒక్కొక్కటి 500 పేజీలు 600 పేజీలు. మొన్న వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 2020లో అది కూడా 400 పేజీలు ఉంటుంది. మీరు చదివిన తర్వాత అసలు మీకు తలాతో ఏం అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే. ఆ విధంగా చూస్తే మెకాలే నేను ఒక మహర్షి అని అంటాను. ఎందుకంటే ఆయన అంత గ్రహించాడు ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళ అవసరానికి అనుగుణంగా మనం ఏ విధంగా భారతీయులను మనం మలుచుకోవాలని ఆయన చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఆయనకు అనుగుణంగా మనం చేస్తున్నాం తప్పిస్తే మనకు అనుగుణంగా చేయట్లేదు కదా. సో విద్యా వ్యవస్థ ఇప్పుడు ఎవ్రీథింగ్ ముందు చెప్పినట్టే వీ బికమ్ వాట్ వీ రీడ్ అండ్ వాట్ వీఆర్ టాట్, నాట్ వాట్ వీ ఈట్.